మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సరే, తండ్రి కొడుకుల వివాదం చాలా కుటుంబాల్లో మనం చూస్తుంటాం సార్. కానీ మోహన్ బాబు గారిది ఎందుకు చూస్తున్నాం అంటే ఆయన డైలాగ్ కింగ్ అని, కలెక్షన్ కింగ్ అని, ఇంకా అన్నిట్లోనే కింగే. మాటలు విసరటంలో కూడా ఆయన కింగే. చిరంజీవి గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారితో కూడా ఒకసారి ఆయన రిప్లై ఇచ్చాడండి వెంటనే, పవన్ కళ్యాణ్ గారు. సార్ నేను చూసాను అనమాట. అది ఇది ఎలా చూద్దాం సార్, తండ్రి కొడుకుల వివాదం ఎలా చూద్దాం అంటారు? ప్రతి కుటుంబంలో ఉన్నదే ఆ కుటుంబం కూడా ఉన్నదండి. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి కూడా కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. ఆ తగాదాలు అనేది తండ్రి కొడుకు చిలికి గాలివని అని కాకుండా ఒక చిన్న వివాదం, అది దాన్ని మరి పిల్లలు అర్థం చేసుకోవాలా. ఆయన ఒక లెజెండ్, ఆయన ఒక డైలాగ్ కింగ్, మీరే చెప్పారు అన్ని. ఆయనకు ఈరోజు 50 సంవత్సరాల ఒక చరిత్ర ఆయనకు ఉంది. ఆ చరిత్రలో సినిమా ఇండస్ట్రీలో ఆయన ఏ విధంగా పిల్లల్ని తీసుకొచ్చాడు, ఏ విధంగా ఆయన పైకి వచ్చాడు, ఏ విధంగా ఒకటి మొగటం లేని మహారాజుగా దాసనారాయణ గారి తర్వాత ఆయనే కింగ్ మేకర్గా ఇండస్ట్రీని శాసించాడు. పిల్లలందరూ కూడా మొత్తం టోటల్గా ఒక టైగర్గా, ఒక సింహంగా, 3 స్తంభాలుగా పిల్లలు ఉండి, ఒక లక్ష్మి గారు అవ్వచ్చు, విష్ణు గారు అవ్వచ్చు, మంచు గారు అవ్వచ్చు, అంత ఉండి ఈరోజు తీసుకొచ్చి ఈరోజు చిన్న వివాదాలు బయటికి రావడం వల్ల కుటుంబమే కాదు ఆయనకున్న పేరు పోతుంది అనేది మనోజ్ గారు కానీ, పెద్ద మనసు విష్ణు గారు కానీ, లక్ష్మి గారు అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఆయన 50 సంవత్సరాలు కట్టుకున్న ఒక ఇండస్ట్రీ ఈరోజు మనం 50 సంవత్సరాలు, నెక్స్ట్ ఇయర్కి 50 సంవత్సరాలు పూర్తయితే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా బ్రహ్మాండంగా గర్వంగా మీ అందరి ఆధ్వర్యంలో మనం చెయ్యాల్సింది పోయి ఈరోజు ఈ విధంగా కుటుంబంలో తగాద రావడం అనేది కరెక్ట్ కాదు. ఒక్కసారి పెద్ద మనసుతో మంచు మనోజ్ గారు కానీ, విష్ణు గారు కానీ, పిల్లలందరూ ఆలోచించి ఆయన పేరుని నిలబెట్టాలని, ఈ చిన్న చిన్న వివాదాలు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకొని ఇది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళకూడదని మా భావన. ఇది నాదే కాదు, అంతే ఆయన అభిమానించే వాళ్ళు కానీ అందరూ కూడా భావన. ఒకటి, ఆయనకి చెప్పి బాబు ఇగో ఇది మేము సెటిల్ చేస్తామని చెప్పే ధైర్యం దమ్ము ఇండస్ట్రీలో కాదు ఎవరికి లేదు. ఆయన 10 మందికి చెప్పేవాడు. ఆయనకి చెప్పేవాడు ఒక్కలే దాసనారాయణరావు గారు. ఆయన ఈరోజు చనిపోయి ఉన్నాడు కాబట్టి ఆయనే ఎంతో మందికి సెటిల్మెంట్లు చేసిన వ్యక్తి, ఎంతో మంది కుటుంబాలు నిలబెట్టిన వ్యక్తి, 10 మందికి సహాయం చేసిన కుటుంబం. అలాంటిది బయటికి రాకూడదు, రోడ్డు మీదకి రాకూడదు అనేదే భావన తప్ప నాది కాదు. ఆయన అభిమానించే ప్రతి ఒక్కరిది ఆ భావన. కనుక మనం దయచేసి ఆ కుటుంబం మీద మనం ఆ మోహన్ బాబు గారికి ఉన్న పేరు, మోహన్ బాబు గారు ఒక సినిమా తీసిన ప్రతిష్ట, ఒక విలన్ గా, ఒక క్రమశిక్షణకి, ఒక మొత్తం సినిమా షూటింగ్స్ నిర్మాతగా, అన్నీ కూడా ఏది చూసుకున్నా ఒక ఎంపీగా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, ఒక విద్యా సంస్థల అధినేతగా ఎన్నో ఉన్నాయి. అలాంటిది అంత పేరు 50 సంవత్సరాలు ఒక చరిత్ర ఉన్న వ్యక్తికి నెక్స్ట్ ఇయర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తికి ఈ అగాధం రాకూడదు. ఈ అగాధం వెంటనే త్వరలోనే సంస్థపోయి పిల్లలు తండ్రి కూర్చొని ఈ చిన్న ఇవన్నీ కూడా అభిప్రాయ భేదాలన్నీ తీసి అందరూ ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆయన గౌరవాన్ని నిలబెడతారని, ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఉంటారని అందరి తరపు నుంచి నా రిక్వెస్ట్ చేస్తున్నాను. నట్టి కుమార్ గారు, నేను విన్నానమాట అండి, దాసనారాయణ గారు వాళ్ళ కోడలతోనో పిల్లలతోనో ఇబ్బంది వచ్చినప్పుడు ఈయనే సెటిల్ చేశారని తెలిసిందండి. మీరే చెప్పారు చాలా మంది సెటిల్ చేశారండి. అదే సార్, నాకు అదే ఆశ్చర్యం అంటే ఎంతో మంది సెటిల్ చేశారు. సొంత కుటుంబం ఏమొద్దంటారు? ఏం కాదు, ఏంటంటే అంటే ఆ ఎక్స్పీరియన్స్ తో తన కుటుంబాన్ని ఎందుకు చేసుకోలేకపోయారు అని. అంటే చేసుకోలేకపోయారని కాదండి, మన వైద్యం మనకు పనికిరాదు. మనకు పనికిరాదు కదా. కుటుంబంలో ఉంటాయి చిన్న చిన్న అగాధాలు, ఇవన్నీ ఉంటాయి. అగాధాలు ఎలాగా ఏంటి అని దాన్ని బట్టి చూసి మనం డిసైడ్ చేద్దాం. వాళ్ళు చూసిన తర్వాత దాన్ని బట్టి ఎలాగ ఏం చేస్తారో చూద్దాం. రెండోది, ఆయన ఫ్యూచర్, ఇప్పుడు ఆయన ఎంతో మందికి ఎంతో చేశారు. ఆయన సెటిల్ చేయగలరు. ఆయన ఉదయం కూడా చెప్పాడు, నాకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నేను చేయగలుగుతాను, ఆ ధైర్యం నాకు ఉంది అని. కన్ఫర్మ్ అది చేయగలుగుతారు. అదేలేండి, ఆయనకున్న అది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు. మీరు అన్నట్టు పెరటి వైద్యం పనిచేయదని మన యొక్క ట్రీట్మెంట్ మనకి ఆ ఫ్యామిలీ వాళ్ళకి కుదరదండి. మరి అది గ్రహించుకోవాలండి మోహన్ బాబు గారు. అందుకని అంటున్నానండి, నేను ఎట్టి వస్తు త్వరలోనే ఇదంతా సమస్య తీర్మానిపోతుంది. ఆయన మళ్ళా 50 సంవత్సరాలు అందరం కలిపి, ఇండస్ట్రీ అందరం కలిపి, ఆ కుటుంబంతో కలిపి, అందరు పిల్లలతో కలిపి ఫంక్షన్ బ్రహ్మాండంగా ఆయన 50 years ఇండస్ట్రీ
కన్ఫర్మ్ బ్రహ్మాండంగా చేయగలుగుతామని నమ్మకం పూర్తిగా ఉంది. మాకు అంటే నేను ఒక పెద్దగా నాకు అర్థమైంది ఏంటంటే మరీ దారుణంగా కోడలు కొడుకు మీద ప్రాణహానం అన్నాడండి. ఇంకా మరీ మనం అంతదాకా వద్దండి, జరిగింది ఏదో జరిగింది, మనం కంప్లైంట్ అలా ఇచ్చాడండి. అంతదాకా అందుకే అంటున్నాను కదా, సద్దుమణికి పోవాలని కోరుకున్నాను. ఎందుకంటే ఆయనకున్న పేరుకి నిజంగా ఆయనకున్న మీరు అన్నట్టు 50 సంవత్సరాలు ఉన్న దృష్ట్యా ఆయన ఎవరో సెటిల్ అవ్వాలి, ముందు అడ్జస్ట్ అవ్వాలి. అవుతుందండి. ఈ 2 రోజుల్లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. అన్ని సార్లు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చేస్తారు. ఆయన పిల్లల ప్రాబ్లం ఆయన సాల్వ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.